ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రాజీనామా చేస్తున్నాడని ఒక వార్తలు అయితే వింటున్నాము. ఎందుకంటే ఇమిగ్రేషన్ కానీ, రూల్సే కానీ, డెసిషన్సే కానీ, వలస విధానాలపైన ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిమిషానికి డెసిషన్స్ అనేవి మారుతూ ఉన్నాయి. అన్ని ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాను. బిజినెస్ పరంగా కానీ, ఇటు స్టూడెంట్సే కానీ, జాబ్ హోల్డర్సే కానీ, ఇవన్నీ కూడా. ఒకవేళ నిజంగానే రాజీనామా చేస్తే మరి ఏంటి పరిస్థితి అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? మళ్ళీ రిజైన్ చేస్తే ఇంతకన్నా డబుల్ మెజారిటీతో ఆయనే గెలుస్తారండి. అపోజిషన్ ఏం లేదు అక్కడ. అలా ఏం లేదు. అసలు రిజైన్ అనేది చేస్తున్నాడు అనేది జస్ట్ రూమర్ తప్ప ఏం లేదండి. గుర్తుపెట్టుకోండి, లాస్ ఏంజల్ టోటల్ పాపులేషన్ వచ్చి 40 lakhs అండి. టోటల్ అమెరికన్ జనం 30 కోట్లు అండి. ఏదో ఒక సిటీలో గొడవలు జరిగితే రిజైన్ చేస్తారని అనుకోవడానికి ఏం లేదు. అలాగే దానివల్ల ఏం కాదు ఇది. దానిని కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి నేషనల్ గార్డ్స్ని దించారు డైరెక్ట్గా వాళ్ళు. మామూలుగా ఏదంటే అమెరికాలో ఏంటంటే ఈచ్ స్టేట్ ఇండిపెండెంట్ దేశంలాగా అనమాట. ఒకళ్ళ దేశంలో ఒక స్టేట్లో ఇంకో స్టేట్ వాళ్ళు రాకూడదు. అందుకని స్టేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే నేషనల్ గార్డ్స్ దిగాలన్నమాట. బట్ ట్రంప్ అక్కడ వాటిని కంట్రోల్ చేయడం కోసం డైరెక్ట్గా నేషనల్ గార్డ్స్ని పంపించారు. అందుకని అక్కడ మేయర్స్, అక్కడ స్టేట్ గవర్నర్స్ వాళ్ళందరూ దీనికి ఈ మూవ్ని అపోజ్ చేస్తున్నారు. మీరు ఇలా డిటెక్టర్లా ట్రై చేస్తున్నారని. ఇది పొలిటికల్గా అలిగేషన్స్ తప్ప ట్రంప్ రిజైన్ చేసే అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు ఇది ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ రూమర్స్, రిజైన్ ఛాన్సే లేదు. అండ్ రెండోది మీరు అంటుంది వాళ్ళ పరిపాలన విధానం అంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి చేయాలో మేనిఫెస్టో పెట్టుకుంటారండి. ఆ మేనిఫెస్టోని క్లియర్గా ఇంప్లిమెంటేషన్ ట్రై చేస్తారు. ఇతను వచ్చినప్పుడు కూడా అతను క్లియర్ చెప్పాడు, మేక్ ఇన్ అమెరికా గ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అని. అదే ప్రాసెస్ ఇప్పుడు ఉన్నాడు. అంతే. అంటే గతంలో చాలా మంది అన్నారు కదా సార్, ఏది చేసినా అమెరికా సిటిజన్స్ కోసమే చేస్తాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మరి ఈ రోజు వాళ్ళే ఎగనెస్ట్ గా ప్రొటెస్ట్ వాళ్ళు ఎగనెస్ట్ చేస్తున్నారు అనేది పబ్లిసిటీ స్టంట్ తప్ప ఎక్కడ ప్రూవ్ అవుతుంది? ఒక సిటీలో అది కూడా మెక్సికన్స్ వాళ్ళు ఏదో గొడవలు చేస్తున్నారు అంతే. అది 1 or 2 daysలో అయిపోతుంది. అనుకుంటే దేశంలో ఏదో మూల ఏదో ఒక సిటీలో గొడవలు అవుతూనే ఉంటాయి. ఆ ఒక్కదాన్ని బట్టేసి వీళ్ళు నిజంగా రిజైన్ చేయరండి. చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ట్రంప్ ఇది లాస్ట్ టర్మ్, ఇది అందుకే ఇలా చేస్తున్న ఒక మార్క్ ఉండిపోవాలనేసి కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో. మరి ఒకవేళ రిజైన్ చేసి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అస్సలు లేదు. అందులో డౌట్ లేదు. అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అండి. అంటే అక్కడ పార్లమెంట్లో అంటే కాంగ్రెస్లో అత్యధిక మెజార్టీ ఉంచుకున్నప్పుడు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రెండోది అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంత స్ట్రాంగ్ ఏం లేదు. ఇప్పటికి ఎలక్షన్స్ వచ్చే ఛాన్సే లేదు. అండ్ ఇండియన్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ పాలిటిక్స్ అండి అమెరికాలో. అది పేరుకి డెమోక్రసీ అనే కానీ ప్రెసిడెంట్ ఏం చెప్తే ఇంకా 100% అది ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంతే. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇండియాతో పోల్చుకుంటే. కాబట్టి ఒక ప్రెసిడెంట్ నిర్ణయాలు మీకు నచ్చపోతే కోర్టుకు వెళ్ళండి అంటే కోర్టు ఫైనల్ అల్టిమేట్. అందుకని అమెరికాలో ప్రెసిడెంట్ వాటి నిర్ణయాల కన్నా కూడా కోర్టుకి ఇచ్చేదే ఫైనలైజ్గా ఉంటాయి అనమాట. అందుకని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ మీద కోర్టుకు వెళ్ళారు. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళే విన్ అయ్యారు. అండ్ ఇతర దేశ స్టూడెంట్లకు వీసాలు ఇవ్వద్దన్నారు, వాళ్ళే విన్ అయ్యారు. అందుకే ఎండ్ ఆఫ్ ది డే కోర్టు ఏం చెప్తే అదే కదా. అందుకని ప్రెసిడెంట్స్ వాళ్ళకి పరిపాలించే క్రమంలో రకరకాల ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు కోర్టుకు వెళ్ళేసేసి విన్ అవ్వరు. అంటే ఇది క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది అంటే, ఇప్పుడు రాజీనామా అనే వార్తలు వస్తున్నాయి కదా, ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అప్పుడు ఇది 4వ రోజు ప్రొటెస్ట్ చేయడము. చాలా మంది గందరగోళంగా అయితే ఉంది ఆ యుఎస్ఏలో. సో ఇన్ కేస్ గనక మరి ఇది గనక స్టే వస్తే ఇది ఒక ప్రాసెస్ లో జరుగుతుంటే మరి ట్రంప్ యొక్క రూల్స్ కానీ ఇవన్నీ వీటి విషయంలో ఏమంటారు? లాస్ ఏంజల్స్ చోట్ల జనాభా 40 లక్షల మంది సచ్చినా సరే ట్రంప్ రిజైన్ చేయడండి. ఈ ఇష్యూ మీద అయితే రిజైన్ చేయడు. వాళ్ళు. ఎందుకంటే అమెరికాలో ఇలాంటి అల్లర్లు అనేది క్వైట్ కామన్. అది ఏదో మూల జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియా కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత ఈ నెగిటివిటీ త్వరగా స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప అదర్వైజ్ ఏం లేదండి. దాంతో పోల్చుకుంటే గాజాకలు చూడండి అక్కడ ఎందుకైనా దారుణంగా పడతాయి. అందుకని ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఇలాంటివన్నీ కామనే వస్తుంటాయి. అండ్ 2-3 రోజుల తర్వాత ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మామూలు విషయాలు అనమాట. అందుకని ఇలాంటి చాలా చిన్న విషయాలు. ట్రంప్ రిజైన్ అనేది చాలా పెద్ద విషయం అది. అందుకని జరిగింది అనుకోవట్లేదు. అంటే ట్రంప్ టారిఫ్ వార్లో ఇప్పుడు ఆల్రెడీ 90 days టైం ఇచ్చారు కాబట్టి ఆ టాక్స్ నడుస్తున్నాయి 1 by 1. చూడాలి ఎలా షేప్ అవుట్ అవుతాయి అనేది. టారిఫ్ అనేది పెద్ద ఇష్యూ వీటన్నిటితో పోల్చుకుంటే. వాటి వల్ల మనం ఏది ఎఫెక్ట్ ఎలా అవుతుందో మనం తెలుసుకోవాలి. అండ్ ట్రంప్ వల్ల అమెరికన్స్ జీవితాలు ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమెరికా వాళ్ళ కోసమే వర్క్ చేస్తున్నట్టు క్లియర్ కనపడుతుంది కాబట్టి ఇప్పటికీ అమెరికా నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది అతనికి. రిజైన్ కాదు,
అండ్ రిజల్ట్ అనేది ఏంటనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఒకటి స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది అనుకోండి. ఓకే. గవర్నమెంట్ నచ్చలేదు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు బయటకు వెళ్తుంది అనుకోవచ్చు. రెండోది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది బాగా. అంటే గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమైపోయింది. అందుకని పబ్లిక్ సేవింగ్స్ ఉండట్లేదు అనుకోవచ్చు. అండ్ మూడోది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది అక్కడ. జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. అందుకే అన్‌ఎంప్లాయ్‌స్ ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు. ఇలాంటి ఏదన్నా ఒక రీజన్ చెప్పేసి రిజైన్ అనటంలో అర్థం ఉంది గానీ, ఏదో ఒక సిటీలో ఒక బజార్‌లో ఒక గొడవలు జరుగుతున్నంత మాత్రాన ప్రెసిడెంట్ రిజైన్ చేయమంటే చేయరండి. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ రిజైన్ చేయలేదనుకోండి, ఆ! ఈ ప్రొటెస్ట్‌లు మరి హంగామా ఇదంతా తర్వాత దీని ఇంపాక్ట్ కూడా ట్రంప్ నెక్స్ట్ తీసుకున్న నిర్ణయాలపైన బానే చూపిస్తుంది అనుకోవచ్చా? ఏముండదండి. ఏముండదు. హ్మ్. ఒక సిటీది ఇలాంటి సిటీలు అమెరికాలో వందల్లో ఉంటాయి. ఏముండదు. యెస్. కాకపోతే అది లాస్ ఏంజెల్ కాబట్టి కొంచెం పాపులర్ కాబట్టి కొంచెం న్యూస్ పేపర్స్ ఎక్కువ గ్యాదర్ చేస్తున్నాయి. అదర్‌వైజ్ ఏముండదు. సో ఏదేమైనా ట్రంప్ మాత్రం రిజైన్ చేయరనే అంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ మీద రిజైన్ చేయడు. ట్రంప్ Yes. అంటే కొంచెం అరోగెంట్ ఉన్న పొలిటీషియన్ అందరికి తెలుసు. యెస్. అతను కావాలని కూడా చేసుకోవడం తప్ప నువ్వు అడిగినంత మాత్రం చేయడు. చేయరు. ఓకే. అందుకని అల్లర్లు కారణం చూపించి మాత్రం చేయడు. యెస్. రెండోది అది కంట్రోల్ చేయడం కోసం నేషనల్ గార్డ్స్ దించాడు. వాడి వైపు నుంచి వాళ్ళు ఎఫెక్ట్ చేస్తున్నారు ఎంతో కొంత. యెస్. కాబట్టి మేబీ కపుల్ ఆఫ్ డేస్‌లోనే అది కంట్రోల్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఇంకో అల్లర్లు అంటే ఇది కాదండి. రేపొద్దున మోడీ కెనడా వెళ్తున్నాడు. హ్మ్. అక్కడ సిక్కులు రెడీ అవుతున్నారు. అది అల్లర్లు అంటే. యెస్. వాటిని కెనడా వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. అప్పుడు ఇంతకన్నా పెద్ద న్యూస్ వస్తాయి. సో ఫైనల్‌గా సార్ ఏదేమైనా అంటే ఈ వలస విధానాల పైన గాని, తీసుకున్న నిర్ణయాలు గాని, మరి దాన్నేమైనా మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ట్రంప్? మార్చరు. ఏం మార్చరు. అది ట్రంప్ కాబట్టి మార్చరు. తను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అయిపోతుంది. అల్టిమేట్‌గా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే టేబుల్ మీద కూర్చున్నప్పుడు అమెరికాకి ఏది బెనిఫిట్ చూపిస్తుందని అడుగుతారు కాబట్టి, అది ఏదైనా అమెరికా బెనిఫిట్ గానే ఉంది కాబట్టి చూస్తారు. మనం ఒకవైపు నుంచే చూస్తున్న విషయాన్ని. ఆళ్ళ వెర్షన్ చూసామనుకోండి, అమెరికాకి ఏది బెనిఫిట్ అయితే దానికి ఓకే అంటాడు అతను. యెస్. కాబట్టి వాళ్ళకి ఓకే అవుతది. ట్రంప్ వచ్చినా రాకపోయినా అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారవుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇతను సరి చేయడానికి రెడీ చేస్తున్నాడు. అందుకని ట్రంప్ చేస్తుంది కరెక్ట్ అది అమెరికాకి. యెస్. అమెరికా కోసం ఎవరేం చేయాలంటే ఏ ప్రెసిడెంట్ అయినా సరే ట్రంప్ చేసినట్టే చేయాల్సి వస్తది గ్యారంటీగా. అందుకని ట్రంప్‌తో బీనింది కాదండి. అది ఆల్రెడీ వరస్ట్‌గా ఉన్న ఎకానమీని ట్రాక్ పెట్టడం కోసం ట్రై చేస్తున్నాడు. దాని గురించి ఈయన ఈ పాలసీలు మొత్తం చేస్తున్నాడనమాట. యెస్. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవటం అనేది ఓవర్‌నైట్ అంత మామూలు విషయం కాదు. బట్ ఆ వరల్డ్ మొత్తాన్ని బెదిరించి మరీ ఆ పని చేయగలుగుతున్నాడంటే ఎంతో గట్ ఫీలింగ్ ఉండాలి. ఆ కంట్రీ అంటే ఎంతో ప్యాషనేట్ ఉంటేనే ఒక పొలిటీషియన్ అలా చేయగలుగుతారు. ఆ విషయంలో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కంట్రీ Yes. గురించి ఎంత దూరమే పోతారనమాట. యెస్. అది. అందుకని వరల్డ్ మొత్తానికి కూడా అతను ఒక ఇన్స్పిరేషన్. యెస్. వాళ్ళ దేశం కోసం వాళ్ళు చేయాలనుకుంటే గనుక ట్రంప్ లాగానే. అందరూ ఏంటంటే డెమోక్రసీని ఒక ఎక్స్‌క్యూజ్ చూపించేసి పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతుంటారు. బట్ హి ఈస్ డూయింగ్ బెస్ట్ థింగ్ ఫర్ అమెరికా. అందుకని అమెరికా వాళ్ళు అతనికి అపోజిట్ పోతారనో లేకపోతే అమెరికాలో ఈ గొడవలు చేస్తుంది కూడా సెటిలర్స్ అండి అంతే. యెస్. సెటిలర్స్ అది కూడా. ఏదైనా సెటిల్ అవ్వాలంటే ఇండియన్ లాగా ఉండాలండి. ఎళ్తారు, మనీ కోసం వర్క్ చేస్తారు, ఫ్యామిలీ చూసుకుంటారు, అంతవరకే ఉంటారు. ఇలా రోడ్లెక్కి ఇలా గొడవలు చేయడంలో అమెరికన్ హిస్టరీలో ఎప్పుడూ లేదు. మరి ఇండియన్స్ కూడా సెటిలర్స్ కదా అక్కడ. యెస్. బట్ మిగతా వాళ్ళు ఈ మెక్సికోకి ఎందుకు గొడవలు వస్తాయి అంటే వేరే కంట్రీస్ ఎందుకు వస్తాయో మనకు తెలీదు. టూ మచ్‌గా ఇదన్నమాట. పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ ఉంటుంది. యెస్. ఎవరో స్పాన్సర్ చేస్తుంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి. వాటితోటే బయటకు వస్తా ఉంటారు. థాంక్ యూ సార్. రైట్.